పార్టీ పేరు బడికి తెలియటం లేదు, మా బామ్మ పెట్టి నా పేరు బయటికి తెలియటం లేదు. అవునన్న గారు, మన పార్టీ ఉన్నట్టు మన హౌస్ ఓనర్కే తెలియట్లేదు. ఏంటి ఇంతమంది గుంపు కూడారు, ఇంట్లో ఎవరైనా పోయారని అడిగాడు. ఎలాగైనా ఫేమస్ అవ్వాలన్న గారు. నాదొక ఆలోచన అన్నగారు. సుమా క్యాష్ ప్రోగ్రామ్ లో గానీ, బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా గానీ చేరిపోయి అనుకోండి, టీవీ వల్ల బాగా రీచ్ ఉంటుందిగా. పక్కోడి ఛానల్ కి మనం ఎందుకు అన్నగారు వెళ్ళడం? మనమే ఓ ఛానల్ పెడితే పోలా? టీవీ ఛానలా? ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అనుకోగానే మొదలు పెట్టడానికి ఇదేమన్నా యూట్యూబ్ ఛానలా? అది మొదలెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది? దానికి అసలు ఖర్చే ఉండదు అన్నగారు. ఒక ఈమెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది. మరి ఎందుకు ఆలస్యం? 10,000 ఛానల్ మొదలెడదాం. అన్నగారు 10 లక్షల ఛానల్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు, కానీ కంటెంట్ కావాలి. కంటెంట్ కంటెంటే కదా. టికెట్ ధర తగ్గించమని ధర్నా చేద్దాం. అది ఆపడానికి వచ్చిన సెలబ్రిటీస్ తో ఇంటర్వ్యూ చేద్దాం. ఎలా ఉంది? అదిరిపోవాలా? ఈ పోరాటాలు అవి ఇవి చేస్తే వైరల్ అవ్వలేం అన్నగారు. గొడవలు, అల్లర్లు అవి మన కంటెంట్. ఒక విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేయకుండా ఆర్కే బీచ్ దగ్గర కవర్ చేసి ఉంచారు కదా. వాట్ విగ్రహం మ్యాన్? అది ఎవరి విగ్రహం ఎవరికి తెలుసురా? ఆ విగ్రహాన్ని ఓపెన్ చేయమని ఒక పోరాటం చేద్దాం. ఆ పోరాటం అల్లర్లుగా మారి దొమ్మి అవ్వాలి. అల్లర్లు చేస్తే మనకేంటి అన్నగారు? ట్రెండింగ్ అనేది సీసా గేమ్ లాంటిది. పైనున్నోడిని పట్టుబట్టి మరీ ఎవడైతే కిందకి దింపుతాడో వాడే మళ్ళీ పైకొస్తాడు. ఇవాళ ఏపీ పోలీసులో టాప్ ట్రెండింగ్లో ఉన్నవాడు ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్. ఏపీ పోలీస్ ట్రెండ్ అయిన ప్రతిసారి దాని వెనకున్న కారణం విజయ్ ప్రకాష్. మనం చేసే ఈ పోరాటం వల్ల వాడికి బ్యాడ్ నేమ్ వచ్చేయాలి. ఈ పోరాటంలో మనం వాడి పేరు చెడగొడితేనే మన పేరు మారుమోగేది. వాడు విలన్ అయితే మీరు హీరో అయినట్టే. మన పార్టీ చేస్తున్న శాంతియుత పోరాటానికి అడ్డు తగిలి విధ్వంసం సృష్టిస్తున్న పోలీస్ శాఖ. పబ్లిక్ లో అట్రాసిటీ, పబ్లిసిటీ. వాతావరణ సూచనలు ఏంటి? రేపు పెద్ద వాన కురవబోతుంది, ఉరుములు మెరుపులతో. ఎక్కడ కురవబోతుంది? టవర్ జంక్షన్ దగ్గర ఉన్న విగ్రహం ముందర. చూడవయ్యా, కొత్త పార్టీ, తక్కువ బడ్జెటే, కానీ పోరాటం అద్దిరిపోవాలి. పక్కాగా ఫినిష్ చేద్దామన్నా. పోరాటానికి వచ్చేవాళ్ళు పవర్ఫుల్ గా ఉండాలా. అలాగని పోయినసార్లా మరీ మోసగాళ్ళని తెలుసుకోకరా. వాళ్ళని పోరాటం చేయమంటే పానేసుకొని మొహాన్ని వస్తున్నారు. పోలీసుని రెచ్చగొట్టడం ఆసామాసి విషయం కాదు. పోరాటం చేయడానికి మన దగ్గర మనుషులు ఉన్నారు, కానీ ఆయన రెచ్చగొట్టడానికి ఒక మనిషి కావాలి. మన కుర్రాడే ఫిలిప్స్ అని బాగా రెచ్చగొడతాడు. వీడా దొమ్మి చేసే మొఖం ఈడితే. నీ మొహం కూడా గుడ్డమడి చేరుపుల కాలం ఉంది. మూసుకొచ్చి అల్క పలక పెట్ట పక్క అన్న చేసేద్దాం అన్న. మీరు ఎప్పుడు ఎక్కడికి రావాలో చెప్పేసేయండి, వచ్చేస్తాను. నన్నే ఈ బొడ్డనాకుడు భలే రెచ్చగొట్టాడే. ఆయన పేరేం చెప్పారు? విజయ్ ప్రకాష్. విజయ్ ప్రకాష్. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఎంఎంకే పార్టీ వాళ్ళు 500 మంది గుమ్మి కూడుతున్నారంట. ఆ పార్టీలో 500 మంది ఆడున్నారు సార్. ఇగో రౌడీ వేధవాళ్ళు డబ్బులు ఇచ్చి మరీ దించుతున్నారయ్యా. ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాషే వీళ్ళ టార్గెట్ అంట. అతన్ని రప్పించి రెచ్చగొట్టి అల్లర్లు చేయబోతున్నారంట. దాన్ని ఆపకపోతే మన డిపార్ట్మెంట్కే బ్యాడ్ నేమ్. వాళ్ళ మీద చేయి చేసుకోకండి. స్మూత్ గా మాట్లాడి వాళ్ళని అక్కడి నుంచి పంపించేయండి. మరీ ముఖ్యంగా విజయ్ ప్రకాష్ అక్కడికి వెళ్ళనే కూడదు. ఓకే సార్. విగ్రహానికి కాదురా, మా ఆత్మ గౌరవానికి, మా పౌరుషానికి, ఈ తెలుగు జాతికే ముసిగేస్తారు కదరా. అసలు అది ఎవరి విగ్రహం తెలుసా మీకు? చూస్తే ఏం కనిపిస్తుంది? ఇప్పు చూపిస్తారు కదా కనిపించేది. చూడండి, నేను కాబట్టి పొలైట్ గా మాట్లాడుతున్నాను. అసలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఇన్స్పెక్టర్ రమ్మను. చూడండి, ఇన్స్పెక్టర్ రావటం కుదరదు. ఇక్కడ నాకే పవర్. పెద్ద పవర్ బ్యాంక్ రా, ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకుంటాం. వీడికి చెప్తే అర్థం కాదు. వచ్చేసారు. రావుతని అంత చెప్పారు కదా. ఉండమ్మా, ఈ బాబాయ్ మాట వినవా? నువ్వు రావద్దని చెప్పానుగా. నువ్వు దిగితే సిచ్యుయేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు. వెళ్ళిపో విజయ్. ప్రెస్ వాళ్ళందరూ వచ్చేసారా బాబాయ్? ఆల్ ఇండియా ఛానల్ నుంచి లోకల్ యూట్యూబ్ ఛానల్ వరకు అందరూ వచ్చారు. అనవసరంగా పేరు చెడగొట్టుకోకు. పేరు చెడగొట్టుకోవడం కాదు బాబాయ్, ఆపర్చునిటీ. పేరు హెడ్లైన్స్ కి ఎక్కేలా ఎంట్రీ ఇస్తారు. రక్షక భటులు మీ మిత్రులు.
పోరాటం చేయడం మీ అందరి హక్కు. శాంతియుతంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పోరాటం చేసే వరకు పోలీసు వారే మీకు బందోబస్తుగా ఉంటారు. ప్లీజ్ కంటిన్యూ. మమ్మల్ని చూస్తుంటే శాంతియుతంగా పోరాటం చేసే వాళ్ళ కనిపిస్తున్నావా? ఈ బండ్లతాలు రాడ్లు బాగొట్టింది మేమే. నేను చూడలేదే. నా కళ్ళతో చూడకుండా యాక్షన్ తీసుకోవడం కుదరదు కదా. ఏదో ఒకటి చేయండి మీరు, అప్పుడు చూద్దాం. నువ్వేంటి రివర్స్ లో వాడని రెచ్చగొడుతున్నావు? ఏం జాను, ఈ మధ్య మన గురించి రాయట్లేదంటే? ఏంటి రాయుడు పోరాటం ఆపకుండా పులిహోర కలుపుతున్నాడు. విజయ్, బస్సులు కూడా పగలగొడుతున్నారబ్బా. ఇది కూడా సెటప్. విజయ్, ఏదో ఒకటి చెయ్యబ్బా. మీరు ఎన్ని అల్లర్లు చేసి ఆయాసపడ్డా, నష్టపోయిన ప్రజలు ఎవరైనా వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇచ్చే వరకు మేము ఏ యాక్షన్ తీసుకోలేము. మా చేతులు కట్టిపడవేశాయి. కానీ పోలీస్ వారి గౌరవానికి భంగం కలిగించే ఏమైనా చేస్తే కోపం నా కంట్రోల్ దాటిపోతుంది. ఇక మీ ఇష్టం. మీ ఇష్టం ఉంటే వాళ్ళు రెచ్చిపోతారు. చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు. దిష్టి బొమ్మను తగలెట్టి పోలీసులు రెచ్చగొడుతున్నారు. సీన్ లేదు, అది వాచ్మెన్ బొమ్మ. నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వకు. సరే ఉండు. అయ్యో, పరిస్థితి కంట్రోల్ తప్పేలా ఉంది. సునామీ వచ్చినా అందులో మేము స్విమ్మింగ్ చేస్తాం. ఈ రకం నీళ్ళ లారీ వేసుకొచ్చి మా అందరినీ చల్లా చెదరు చేస్తారట. మేమంతా ఆరని అగ్ని పర్వతం లాంటి వాళ్ళం. మా అన్నగారి కోసం అగ్నికి ఆహుతవుతాను. ఆ మాత్రం స్నానం చేయలేదా? పోలీసు, ఈ పెట్రోల్ మా అన్నగారి మీద పోసి తగలెట్టేసి తప్పించుకోగలవా? ఈజీగా దిష్టి బొమ్మని తగలెట్టపోయి తన్నే తగలెట్టుకున్నాడని కేసు క్లోజ్ చేస్తా. ఏం బాబాయ్? క్లోజ్ చేస్తే పోలా? ఇక్కడ ఎవడో ఆరని అగ్ని పర్వతాన్ని కూసాడా? ఎవరు రాదు. అన్నగారి కోసం అగ్నిలో అవుతాడు. ఎవర్రా సునామీలో స్విమ్మింగ్ చేస్తాను? మాస్టారు, ఈ సీసా గేమ్ అనేది చిన్నపిల్లలు ఆడుకునే ఆట. నీకు ఎక్స్పీరియన్స్ సరిపోదు. ఏ అన్నగారితో సిల్ తీయండిరా. అరే వచ్చేసాడబాయో, వాయిస్తాడబాయో, చిరుతపులే అబ్బాయో, చీరేస్తాడబాయో, టిక్కలెట్టే 1000 మీల్స్ పెట్టచ్చు సార్. నీకెలాంటి టెంప్లెట్ కావాలి సార్? నాకే టెంప్లెట్ వద్దు బాబుజీ, నేనే టెంప్లెట్ అవ్వాలి. Illegal dams dispute China versus India. ఇన్ని వాయిదాల తర్వాత ఇవాళే ఈ కేసు ఫైనల్ హియరింగ్. ఇండియా తరపు కంప్లైంట్ ఏంటంటే ఇండియాకు వచ్చి చేరాల్సిన బ్రహ్మపుత్ర నది మీద ఇల్లీగల్ డ్యామ్స్ కట్టి నది ప్రవాహాన్ని ఆపివేస్తున్నారు. దీనికి చైనా ప్రతివాదన ఏంటి? Respected judges of the court, to be straight and honest, India is a leaking tap. Evidences for your evaluation. Indians వర్షం నీటిని దైవంతో సమానంగా చూస్తారు. కానీ ఆ నీటిని సేకరించటం వాళ్ళకి చేత కాదు. బ్రహ్మపుత్ర నదిని వాళ్ళు ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకోవడం చేతగాక బే ఆఫ్ బెంగాల్లో పారేస్తున్నారు. కానీ మేము అక్కడ డ్యామ్ కట్టి ఎఫిషియెంట్ గా యూజ్ చేస్తే అది చూసి అసూయపడుతున్నారు. ఇట్స్ ప్యూర్ జెలసీ. Your Lordships, I do agree with the Chinese delegation, but that's a very poor attempt to insult India. Jealousy? ఒకరికి సొంతమైంది లాక్కుంటే నిలదీసి అడగడం అసూయ కాదు. ఇట్స్ ఆల్ రైట్. ఇండియన్స్కి నీళ్ళని పొదుపు చేయడం రాదు, యూజ్ చేయడం రాదని మీరు చూపించే ఎవిడెన్సెస్ అన్ని ఒక్కప్పటి కదా, పోయిన జనరేషన్తోనే అది పోయింది. ఇండియా ఇస్ అ సెల్ఫ్ సఫిషియెంట్, సెల్ఫ్ మేడ్ కంట్రీ. వీళ్ళు చెప్తున్నట్టు మేము వాటర్ సిస్టంలో పోగానే ఉండేవాళ్ళు, కానీ ఇక మీదట అలా జరగదు. వీ హ్యావ్ అ న్యూ ప్లాన్ ఫర్ వాటర్ మేనేజ్మెంట్. ప్రపంచంలో ఎన్నో దేశాల నుంచి వచ్చిన మీ అందరి ముందు నా కంపెనీ ఓయాసిస్ న్యూ ప్లాన్ని ఇండియా తరపున ప్రజెంట్ చేయడానికి నేను గర్విస్తున్నాను. వన్ ఇండియా, వన్ పైప్లైన్. ఇండియాలోని నీటి వనరులు అక్కడక్కడ చెదురుమదురుగా ఉన్నాయి. వాటన్నిటినీ ఒకటిగా చేసి ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఎడారులైనా, పంట భూములైనా, బీడు భూములైనా ఇండియాలోని ప్రతి ఇంటికి, ప్రతి ట్యాప్కి నీటిని తీసుకెళ్లి చేరవేయగల సింగిల్ యూనిఫైడ్ పైపింగ్ నెట్వర్క్. ఈ ప్రాజెక్ట్ ఫేజ్ 1 ఇండియాలోని దసరా హిల్స్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. కన్స్ట్రక్షన్ పూర్తయింది. నవంబర్ 15th నుంచి డిస్ట్రిబ్యూషన్ మొదలవుతుంది. ఇంకో 3 సంవత్సరాల్లో ఇండియా నలుమూలలా ఇలాంటి ఎన్నో బేస్లు క్రియేట్ అవుతాయి. వీ విల్ బి లీడర్స్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్ త్రూ అవుట్ ది వరల్డ్. ప్రపంచానికి వాటర్ మేనేజ్మెంట్ అంటే ఏంటో నేర్పిస్తాం.
including China. Sir, I request the court to put a stay on the illegal dams that have been constructed by China. This court advises the People's Republic of China to sign a new treaty with India. నోట్లో వేలేసుకుని చీక్కుంటూ వెళ్ళమని చైనాని ఇంటికి పంపించేసింది. We won the case. And one more thing. ఇండియాని నా కంపెనీ ఓయాసిస్ రిప్రజెంట్ చేయడం నాకు గర్వంగా ఉంది. ప్రతి ఇండియన్ తలుచుకుని గర్వపడేటువంటి ఒక పథకాన్ని ఇక్కడ ప్రజెంట్ చేశాం. ఏమైపోయా బుద్ధింకా? ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? రోజులు కాదు హెక్టే, 28 సంవత్సరాలు అయింది. రాథోర్ గెలిచాడు. ఎన్ని రోజులు ఇండియానే మోసం చేశాడు. ఇప్పుడు ప్రపంచాన్ని మోసం చేస్తున్నాడు. ప్రపంచానికి వన్ ఇండియా వన్ పైప్ లైన్ అనేది ఒక వాటర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. కానీ నిజానికి ఇది మనకి వాటర్ని కంట్రోల్ చేసే నెట్వర్క్. అబ్సల్యూట్ టోటల్ కంట్రోల్. కప్ప నీటిలో పడినప్పుడు, వేడి పెంచుతున్నప్పుడు తను ఉడుకుతోందో ఉరుకుతోందో కనిపెట్టలేక ఈదుతూ ఉంటుంది. సడన్ గా ఒకరోజు టపీమని చేస్తుంది. మన జనం కూడా అలాంటి వాళ్లే. ఈ వన్ ఇండియా వన్ పైప్ లైన్ పెద్ద ప్రమాదం అని తెలుసుకోలేకపోతున్నారు. ఆ రాథోడ్ని సేవియర్ అనుకుంటున్నారు. కంప్లీట్ సిస్టమ్ రాథోడ్ కంట్రోల్లో ఉంది. వాటర్ ఇస్ బ్లూ గోల్డ్ అని అంటారు, కానీ ఇప్పుడు అది గోల్డ్ కాదు. అక్కడక్కడ చిన్న చిన్నవిగా చెరువులు ప్రవాహాలుగా స్కాటర్డ్ గా ఉన్నాయి. వాటిని మనం పైప్ లైన్ నెట్వర్క్ కి తీసుకొస్తాం. అప్పుడు ఎవరికి ఎంత నీళ్ళు ఇవ్వాలో మనమే డిసైడ్ చేస్తాం. వాటర్ ని గోల్డ్ చేయడం ఎలా అని చూస్తున్నారా? వాటర్ మీటర్. ప్రతి ఇంట్లోనూ ఈబీ మీటర్ లాగా. ఆ మీటరే వాటర్ ని గోల్డ్ గా మారుస్తుంది. అన్ని డోర్లు అన్ని దారులు క్లోజ్ అయ్యాయి. ఇక కోర్టు మాత్రమే పీకలేవు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ ఫిక్స్డ్. ఇవన్నీ ఆగాలంటే అతను రావాలి. సర్దార్ రావాలి. నీకు కనిపించాడా? వెతుకుతున్నాను. ఇంకా బతికే ఉంటాడని నమ్ముతున్నాను. సర్దార్ బతికే ఉన్నా తను కోడ్ రెడ్ లేకుండా బయటికి రాడు. కోడ్ రెడ్ ఎక్కడుందో తెలుసు కదా, అది మనం తీసుకురాలేం. తీసుకురావక్కర్లేదు, కొట్టేయాలి. నువ్వు నేను ఆ పని చేయలేవు. దానికి ఒకరు కావాలి. సర్దార్ ఎక్కడున్నాడో నేను కనుక్కుంటాను. నువ్వు ఆ దొంగన పట్టుకో.